ఐపీఎల్ 17వ సీజన్ను రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నాడు. కెప్టెన్సీ లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడుతున్నాడు. పర్సనల్ లైఫ్ను ఆస్వాదిస్తున్నాడు. లీడర్షిప్ గ్రూప్లో లేనందున ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అవకాశం రోహిత్కు దక్కుతోంది. హోమ్ మ్యాచ్ల సమయంలో జట్టుతో ఉండట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. మ్యాచ్కు గంట ముందు మాత్రం జట్టు మీటింగ్కు హాజరవుతున్నాడు. మ్యాచ్ అయిపోగానే ముంబై ఇండియన్స్ కు బై బై చెప్పేస్తున్నాడు. తన పని తాను చూసుకుంటున్నాడు. జట్టుతో పాటు హోటల్లో బస చేయటం లేదు, ఇంటికే వెళ్లిపోతున్నాడు. కెప్టెన్ గా కొనసాగుంటే టీంతో పాటే ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం బయట వేదికల్లో ఆడే మ్యాచ్లలో టీంతో పాటు రోహిత్ ట్రావెల్ అవుతున్నాడు. స్వయంగా ఈ మ్యాటర్ రోహితే చెప్పాడు. మ్యాచ్ కు గంట ముందే జట్టుతో కలవడం ప్రత్యేకంగా అనిపిస్తోందన్నాడు. అది ఒక రకంగా మంచి అనుభూతినిస్తోందన్నాడు. నిజానికి 2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కెప్టెన్సీ అంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. టీం కాంబినేషన్ నుంచి గేమ్ ప్లాన్ వరకు అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ్యతలేవి రోహిత్ కు లేవు. లీడర్షిప్ గ్రూప్ లో ఉన్న పాండ్యానే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడు. దీంతో రోహిత్ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. అందుకు తగినట్టే ఆటలోనూ దూకుడు చూపిస్తున్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. వీలైనంత వేగంగా జట్టుకు పరుగులందించాలి అనే టార్గెట్ తో రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ లో జీటీకి మంచి ఆరంభం అందించాడు. క్రీజ్ లో రోహిత్ ఉన్నంత వరకు ముంబై ఇండియన్స్ గెలవడం గ్యారంటీ అని అభిమానులు అనుకున్నారు. కానీ హిట్ మ్యాన్ అవుట్ అయ్యాక సీన్ మారింది. ముంబై ఇండియన్స్ ఒత్తిడిలో పడి చిత్తయింది. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 26 పరుగులు సాధించాడు. హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ పై డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత డీసీపై రాణించాడు. వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించలేదు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కీలకమైన 38 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై అద్దరగొట్టేశాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా చివరి వరకు బాధ్యతతో బ్యాటింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ ఓడినా రోహిత్ మాత్రం 105 పరుగులతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ హిట్ మ్యాన్ రాణించాడు. 36 పరుగులు సాధించాడు. తర్వాతి మ్యాచ్ లో రోహిత్ దుమ్మురేపాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ప్లే ఆఫ్స్ కు దూసుకుపోవాలంటే మాజీ కెప్టెన్ రాణించడం కీలకమని నమ్ముతోంది. దీంతో మున్ముందు హిట్ మ్యాన్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది.